ఇన్స్టెంట్ పాట్ చూపిస్తున్నానండి ఇవాళ. దీంతో అమ్మవారికి పాయసాన్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూడొచ్చు. నా దగ్గర ఇన్స్టెంట్ పాట్ ఇట్లా ఉందండి. ఇందులో వెరైటీస్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటే బాగుంది, కంఫర్ట్గా మడిగా వండి పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట అమ్మవారికి. చిన్న గిన్నెలో కొంచెం పాలు తీసుకుని ఒక స్పూన్ బియ్యము, ఒక స్పూన్ పెసరపప్పు వేసేసి పెట్టేసేయండి. ఇది కొంచెం 5-6 సరిపడా పాయసం వస్తుందండి. ఒక స్పూన్ ప్రసాదం అంతకన్నా తిన్నాం కదా, ఒక స్పూన్ తింటాం కదా. నెక్స్ట్ ఇవాళ రాజ్మా కూడా పెట్టుకుంటున్నాను నేను, అందుకని దీంతోపాటు రాజ్మా కూడా పెడుతున్నాను. ఇవన్నీ ఒకేసారి అయిపోతాయి అన్నమాట. అందులోనే రాజ్మాలోనే కొంచెం సాల్ట్ వేసేస్తే తినేటప్పుడు మనకి చప్పగా లేకుండా కొంచెం బాగుంటాయి అన్నమాట. ఆ నీళ్ళతో అది సరిపోతుందండి, ఎక్స్ట్రా నీళ్ళు పోయక్కర్లేదు. దీంతోపాటు నేను కందిపప్పు కూడా పెట్టేస్తున్నాను. ఇవాళ పప్పు వండుదాం అనుకుంటున్నాను. ఇంకా దీనిలో ఇన్స్టెంట్ పాట్లో ఒకదాని మీద ఒకటి ఎట్లా పెట్టుకోవాలో చూపిద్దామని ఇలాగ రాజ్మా అది పెట్టేసేసి ఇది పెట్టించి పొంగిపోవడం అదేం అవ్వదండి, చక్కగా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. పొంగడం అదంతా ఏమవ్వదు, బాగుంటుంది చక్కగా. మళ్ళీ మనం వెళ్ళి ఆపుకోవడం, విజిల్స్ ఇస్తే అయిపోతుంది అన్నమాట. పైన బటన్ నొక్కండి, సూప్ బటన్ ఇస్తాడనమాట. మటన్ కానీ సూప్ బటన్ కానీ నొక్కి టైం మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు విడిగా కుక్కర్లో ఎంతసేపు అవుతుందో అలాగే టైం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 15 minutes పెట్టానండి. చూడండి, రాజ్మా బాగా ఉడికిపోయింది, పాయసం బాగా ఉడికిపోయింది, కింద పప్పు అనమాట, పప్పు కూడా బాగానే ఉడికిపోయింది అనమాట. అన్నీ మంచిగా ఒకేసారి అయిపోతాయండి. పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, చక్కగా కుక్కర్లో కన్నా ఇంకా బాగా ఉడికిందండి. రాజ్మా కూడా అంతే మంచిగా ఉడికిపోయింది. మామూలుగా అయితే ఉప్పు వేస్తే ఉడకదు అని ఒక ఇది ఉంటుంది కదా మనకి, అలా కాకుండా అనమాట. ఇప్పుడు పాయసం కూడా ఎలా చేయాలో చూపిస్తాను. రోజు మనం నైవేద్యం పెడతాం కాబట్టి ఒక స్పూను తింటాం కాబట్టి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు కదా, ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. ఇందులో నేను ఏం చేస్తానంటే ఏలక్కాయల పొడిను బెల్లము వేసేస్తాను అన్నమాట. తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు నెయ్యిలో వేయించేసి పైన కలిపేస్తాను. 2 నిమిషాల్లో అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ పరమాన్నం కూడా అండి చాలా బాగా వస్తుంది, జావలాగా చాలా మెత్తగా ఉడికిపోయి విడిగా ఉడికించిన దానికన్నా ఇందులో టేస్ట్ వస్తుంది. కాకపోతే ఈ ఇన్స్టెంట్ పాట్ ఉన్న వాళ్ళకే ఇది ఉపయోగం అన్నమాట. ఇది ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేసుకుంటారని నేను చెప్తున్నాను అన్నమాట. ఇక జీడిపప్పులు, బాదం పప్పులు, నెక్స్ట్ పుచ్చకాయ పప్పులు అవన్నీ దొరుకుతున్నాయి కదా, వాటిని మిలాను ఆ పప్పులు కూడా వేయించేసి, ఇవేంటంటే ఎర్రగా వేగేటట్లు చూడండి. మరి దోరగా వేస్తే ఏమవుతుందంటే లోపల కొంచెం పచ్చిగా ఉండి తినడానికి అంత బాగుండదు. కొంచెం డార్క్ బ్రౌన్ రావచ్చు అన్నమాట, ఆ మాత్రం కలర్ రావచ్చు. ఆ మాత్రం కలర్ వస్తే కనుక తినడానికి చాలా బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. నెయ్యి పెట్టి వేస్తున్నాం కదా, మంచి వాసన కూడా వస్తుంది అన్నమాట. అది పరమాన్నంలో వేసుకుంటాం అన్నమాట. ఇందులోనే కొంచెం పచ్చికర్పూరం, కుంకుమ పువ్వు కూడా వేస్తాం.